మరి ముందుగా నందిగాంకి కేంద్రీయ విద్యాలయాన్ని శాంక్షన్ చేసినందుకు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా గౌరవ ఎంపీ కేశినేని చిన్ని గారికి మనస్ఫూర్తిగా మేమందరం కూడా నందిగాం ఎన్డీఏ కూటమి తరఫున మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది నిజంగా ఒక సువర్ణ అధ్యాయం అండి. నందిగాం విద్యారంగంలో ఒక విప్లవం సృష్టించిన నిర్ణయం, అదేవిధంగా చారిత్రాత్మక నిర్ణయం. నందిగాం చుట్టుపక్కల ప్రాంతాలని అత్యంత ప్రభావితం చేసే ఒక గొప్ప ఘటన జరగటం అనేది చాలా హర్షణీయం. గత పాలకులు ఏదైతే మరి కేవలం కాగితాలతో చేసిన నాటకానికి మరి ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో వాస్తవ రూపంలో భూమి మీద ఆచరణాత్మకంగా సాధించిన విజయం ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని. అదేవిధంగా నిన్న మరి జీవోలు విడుదలయ్యాయి. నిన్నే మేము ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుందో పిఎం కిసాన్, అదేవిధంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఉండటం వల్ల మేము ఈ ప్రెస్ మీట్ పెట్టి వివరంగా చెప్పే పరిస్థితి లేకపోయింది. అందుకనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రభుత్వానికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలని చెప్పి ఈ విధంగా మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా నిన్న విడుదలైన జీవోలు చూస్తే 145 జీవో చూస్తే మరి ఏదైతే రాఘవాపురం గట్టు దగ్గర మేము ప్రతిపాదించిన 5 ఎకరాల స్థలం మరి ప్రభుత్వం కేవీఎస్ అంటే కేంద్రీయ విద్యాలయ సర్కారుకి అప్పగించినట్లు మరి 145 జీవో మరి విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఆ స్థలంలో శాశ్వతంగా భవన నిర్మాణానికి ఏదైతే అవసరం అవుతుందో ఆ డిపిఆర్ తయారు చేయమని చెప్పి 20 లక్షలు మరి కేంద్రీయ విద్యాలయ వాళ్ళు మరి శాంక్షన్ చేయడం జరిగిందండి. 20 లక్షలు శాంక్షన్ చేశారు డిపిఆర్ తయారు చేయడానికి. అదేవిధంగా టెంపరీగా మరి కేంద్రీయ విద్యాలయాన్ని నిర్వహించమని చెప్పి ఈ సంవత్సరం ఈ విద్యా సంవత్సరంలోనే క్లాసెస్ ప్రారంభించమని చెప్పి ఆర్డర్ కూడా వచ్చింది. అంటే 3 జీవోలు నిన్న విడుదలవటం చాలా హర్షణీయంగా ఉంది. ఇది నిజంగా దీని వెనుకున్న తీవ్రమైన కృషి చేసిన ఎంపీ గారికి, వారి సహకారానికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అదేవిధంగా ఏదైతే రేపు రాబోయే శాశ్వత కట్టడంలో చూస్తే చాలా అత్యాధునికమైన వనరులతో పాటు వసతులతో పాటు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అండి. మొత్తం కూడా దాదాపు 32 రూమ్స్ ఉండబోతున్నాయి. గదులు, అదేవిధంగా అటల్ టింకరింగ్ ల్యాబ్, ఇది చాలా అత్యాధునిక మోడర్న్ ల్యాబ్ అండి. చాలా ఆధునికమైన ల్యాబ్, లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్న ల్యాబ్. అదేవిధంగా కంప్యూటర్ ల్యాబ్స్ వస్తున్నాయి. మంచి గ్రంథాలయం రాబోతుంది. ఆర్ట్ రూమ్, మ్యూజిక్ రూమ్, ఎన్సీసీ రూమ్, కౌన్సిలింగ్ రూమ్, అదేవిధంగా గ్రీన్ బిల్డింగ్ మొత్తం కూడా 50 కిలోవాట్ల వరకు కూడా సోలార్ పవర్ ప్లాంట్ వస్తుందండి. అదేవిధంగా వర్షపు నీటి సేకరణ వ్యవస్థ కూడా ఉంది. మరుగునీటి శుద్ధి ప్లాంట్ కూడా ఉంది. అదేవిధంగా భూకంపాలు తట్టుకునే లాంటి నిర్మాణం, ఇది మొత్తం కూడా వాటర్ ప్రూఫ్ ఉంది. అదేవిధంగా ఎర్త్క్వేక్ ప్రూఫ్ ఉంది. మొత్తం కూడా ఒక పటిష్టమైన బిల్డింగ్ రాబోతుందండి. అదేవిధంగా సిబ్బంది సౌకర్యాలు చూస్తే మొత్తం కూడా స్టాఫ్ క్వార్టర్లు చూస్తే క్రీడా ప్రాంగణం, 200 మీటర్ల రన్నింగ్ ట్రాక్, సింథటిక్ బాస్కెట్బాల్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్టు, వాలీబాల్ కోర్టు, అదేవిధంగా ప్రాథమిక విభాగానికి ప్రత్యేక పార్కులు, జిమ్తో పాటు ఎక్విప్మెంట్ కూడా ఉందండి. అదేవిధంగా ప్రతి తరగతి గదిలో కూడా ఇంటరాక్టివ్ టచ్ ప్యానెల్ అంటే డిజిటల్ బోర్డ్స్ మొత్తం కూడా. అదేవిధంగా హై స్పీడ్ వైఫైతో పూర్తిగా మొత్తం కూడా టెక్నాలజీతో కూడిన అంటే మొత్తం కూడా టెక్నాలజీతో ఈ క్లాసెస్ రన్ అవుతాయండి. అదేవిధంగా సీసీటీవీ నిఘా వ్యవస్థ ఉంది. భద్రతకు మాత్రం పూర్తిగా మొత్తం సెక్యూరిటీతో ఉన్న బిల్డింగ్ రాబోతుంది. అదేవిధంగా డిజిటల్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అను, డిజీ సెట్, యూపీఎస్ ట్రాన్స్ఫార్మర్స్, ఇవన్నీ కూడా ఆధునికంగా ఎక్విప్మెంట్స్తో ఇది నిర్మాణం కాబోతుందండి. అదేవిధంగా దీనికి డిపిఆర్ తయారు చేయమని చెప్పి 20 లక్షలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా తాత్కాలికంగా ఈ సంవత్సరం నుంచే మరి అడ్మిషన్స్ స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఈ భవనం అంటే ఏదైతే ప్రపోజ్ చేస్తామో పాలిటెక్నిక్ బిల్డింగ్, గతంలో పాత పాలిటెక్నిక్ బిల్డింగ్ దాంట్లో రన్ చేయమని చెప్పి ప్రపోజ్ చేశాము. అది మేము
రేపు మార్చి ఎండింగ్ కల్లా, రేపు ఏప్రిల్ ఎండింగ్ కల్లా మేము మొత్తం కూడా నీట్గా రిపేర్ చేపించి అప్పగిస్తే రేపు జూన్ కల్లా కూడా అడ్మిషన్ స్టార్ట్ అవుతాయండి. ఆన్లైన్ ప్రక్రియతో ఇవి అడ్మిషన్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి నిజంగా ఒక గొప్ప విజయాన్ని సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా గత పాలకులు ఆడిన డ్రామాను చూస్తే వాళ్ళు ఏ విధంగా కాగితాల మీద మరి నాటకాన్ని ప్రదర్శించి మరి జనాలు ఏ విధంగా అబద్ధాలతో మభ్యపెట్టి మోసం చేశారంటే, గతంలో వాళ్ళు దాదాపు 70 లక్షలు పాలిటెక్నిక్ కాలేజ్ ఏదైతే టెంపరీగా నిర్వహించాలని చెప్పి దాన్ని రిపేర్కి 70 లక్షలు ఖర్చు పెట్టారండి. అదేవిధంగా భూమి చలన కోసం చెప్పి G+3 ల్యాండ్ తీసుకొని అక్కడ 40 లక్షలు మరి చదను కోసం మరి మున్సిపాలిటీ నిధులు ఖర్చు పెట్టడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న లాజిక్ అండి, ఎక్కడైనా సరే ఏదైనా ప్రాజెక్టుకి శాశ్వత నిర్మాణానికి అనుమతి లేనిదే టెంపరీ నిర్వహణకి అనుమతి ఇవ్వరు, అంటే శాంక్షన్ ఇవ్వరు. అంటే ఫస్ట్ మీరు మన శాశ్వత నిర్మాణానికి ప్లేస్ చూపించాలి, అది చూసి ఓకే అయ్యాకే టెంపరీగా బిల్డింగ్ మనకి అనుమతిస్తారు. కానీ అసలు గత ప్రభుత్వంలో శాశ్వత నిర్మాణానికి అనుమతే లేదు, అసలు భూమే చూపించలేదు. టెంపరీగా నిర్వహించడానికి 70 లక్షలు వీళ్ళు ఖర్చు పెట్టారంటే వాళ్ళ ఆశయం ఏంటో, వాళ్ళ ఉద్దేశం ఏంటో కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే కేవలం బిల్లులు పెట్టుకోవటానికి ఖర్చు పెట్టుకొని ఈ హడావుడి చేసేసి ఆ బిల్స్ని పెట్టుకొని దండుకోవటానికే వాళ్ళు ఈ విధంగా చేయటం జరిగింది. అదేవిధంగా భూమి చలన కోసం 40 లక్షలు ఖర్చు పెట్టారండి. మరి ఈరోజు చూస్తే ఎక్కడండి, ఈరోజు ఎవరు తీసుకొచ్చారు ఈ ప్రాజెక్ట్ని? వాళ్ళు 5 సంవత్సరాలు పేపర్ల మీద మోసం చేస్తే మేము అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలకే మేము వాస్తవ రూపంలో తీసుకొచ్చాం. అంటే మేము ప్రతి స్టెప్ కూడా మీకు అందరికి కూడా వివరిస్తాం. మేము కాలక్రమంగా ఒక్కొక్క అడుగు ఏ విధంగా వేసామో కూడా మీకు చెప్తామండి. ఆగస్టులో మేము ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఈ కేంద్రీయ విద్యాలయం చాలా అవసరం నందిగామకి, తప్పకుండా ఇది మనం సాధించాలన్నప్పుడు ఎంపీ గారు అప్పటి విద్యాశాఖ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఈ ప్రపోజల్ చెప్పడం జరిగింది. డిసెంబర్ 6, 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి వర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ సమావేశంలో దేశవ్యాప్తంగా 85 కొత్త కేంద్రీయ విద్యాలయాల స్థాపనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందండి. అదేవిధంగా పార్లమెంట్లో కూడా ఇది మరి ఈ డెసిషన్ అనేది పార్లమెంట్లో కూడా విడుదలైంది. అంటే పార్లమెంట్లో కూడా ఆమోదం కాకముందే వీళ్ళు మేము కేంద్రీయ విద్యాలయం తెచ్చామని చెప్పుకోవడం ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తారో కూడా అర్థం చేసుకోవాలి. అంటే పార్లమెంట్లో ఆమోదం అవ్వలేదు, అయినా కూడా వీళ్ళు మేము తెచ్చేసామని చెప్పి గత 5 సంవత్సరాలు ఏ విధంగా మోసం చేస్తారో క్లియర్గా తెలిసిపోతుంది. మేము వచ్చాకే ఇది పార్లమెంట్లో ఆమోదమైందండి. అదేవిధంగా జూన్ 18వ తారీఖున దాన్ని ఆచరణలోకి అంటే పార్లమెంట్లో ఆమోదం అయ్యాక దాన్ని ఆచరణలోకి తీసుకోవడానికి ఇంకా ఎక్కువ మేము కృషి చేయడం జరిగింది. అదేవిధంగా మన ఎంపీ గారు లోకేష్ గారిని కలిసి మరొకసారి ఇది ప్రపోజల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి, అంటే ఏదైతే ఆమోదమైందో దీన్ని ఇంకా ఆచరణలోకి తీసుకురావాలని చెప్పి మరి అభ్యర్థించడం జరిగిందండి. అదేవిధంగా ఫిబ్రవరి 27వ తారీఖున, అంటే మొత్తానికి ఏదైతే ప్రాసెస్ అయితే మనం స్టార్ట్ చేసామో భూసేకరణ ప్రక్రియ పూర్తయిందండి. అంటే గవర్నమెంట్ వారి నుంచి కేంద్రీయ విద్యాలయ సర్కార్కి ఈ భూమి అప్పగించడం జరిగింది. ఏది రాఘవాపురంలోని 5 ఎకరాలు దాదాపు 3.5 కోట్ల విలువైన భూమిని ఉచితంగా మరి ప్రభుత్వం వారు కేంద్రీయ విద్యాలయ సర్కార్కి అప్పగించడం జరిగిందండి. ఎప్పుడైతే మేము అప్పగించామో, ప్రభుత్వం వారు కేంద్రీయ విద్యాలయ సర్కార్కి అప్పగించారో, అంటే శాశ్వత నిర్మాణం కట్టడానికి అనుమతులు లభించిందో వెంటనే ఏం చేశారు, ఇక్కడ తాత్కాలిక భవన నిర్వహణకి మాకు పర్మిషన్ ఇచ్చారండి. అదేవిధంగా డిపిఆర్ తయారు చేయమని చెప్పి 20 లక్షలు కేటాయించడం జరిగింది. అంటే ప్రతి స్టెప్ కూడా ఏ విధంగా మేము చేసామో మీకు వివరణ ఇచ్చాం. కాబట్టి ఏ ప్రభుత్వం దీనికి కట్టుబడి చివరి వరకు కూడా పోరాడి మరి అది సాధ్య రూపం అయ్యే విధంగా కృషి చేసిందో ప్రజలే తెలుసుకున్నారు. అబద్ధాలను ఎప్పుడు కూడా నమ్మరండి. అబద్ధాల మీద నిర్మించిన పునాదులన్నీ కూడా పేకల మేడల్లాగా కూలిపోతాయి. అందుకని ఈరోజు 11 సీట్లతో వాడిని పరిమితం చేసినా కూడా ఇంకా సిగ్గులేదండి. నిన్నంతా సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారు, కంగ్రాట్స్ మేమే తెచ్చేసాము, అడ్మిషన్ స్టార్ట్ అయిపోయింది అంటే అసలు కనీసం విజ్ఞత కూడా ఉండదన్నమాట. కంగ్రాట్స్ ఎవరికి చెప్తున్నారు వీళ్ళు? మా ప్రభుత్వానికి చెప్తున్నారు. అది మేము థ్యాంక్స్ చెప్తున్నాం మీకు కూడా.
అసలు నిజంగా ఏం మాట్లాడతారో కూడా నాకు అర్థం అవ్వదు. మేమే తెచ్చేసాం. 5 సంవత్సరాలు చేయలేనిది 2 సంవత్సరాలు మేము చేసాం. ఇప్పుడు ఆ క్రెడిట్ వాళ్ళు తీసుకొని కంగ్రాట్స్ చెప్పడం అనేది నిజంగా హాస్యాస్పదంగా ఉంది. మాకు కంగ్రాట్స్ చెప్పినందుకు కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాం. ఏదేమైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. కేవలం మాటల మీద కాదండి, ఆచరణలో చూపించే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఈరోజు 100 పడకల హాస్పిటల్ని మేము శరవేగంగా నిర్మాణం చేస్తున్నాం. ఏదైతే మరి చాలా ప్రెస్టీజ్గా తీసుకున్న కేంద్రీయ విద్యాలయం ఈరోజు ఆచరణలోకి వచ్చేసింది. త్వరలో మరి రేపు జూన్లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా ఏదైతే మేము చెప్పాము వేదాద్రి స్కీమ్, అది కూడా మేము ఆచరణలో తీసుకొచ్చాము. టెండర్ కూడా త్వరలో అది పూర్తి చేసుకొని శంకుస్థాపన చేయబోతున్నాం. అదేవిధంగా మనకి ఇంకొక ఆయుష్ ఇంటిగ్రేటెడ్ క్లినిక్, 50 పడకల ఆయుష్ ఇంటిగ్రేటెడ్ క్లినిక్ కూడా మొత్తం కూడా అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసేసుకొని అది శాంక్షన్ అయిపోయింది. త్వరలో మొత్తం క్లియర్ అయిపోయాక అది కూడా శంకుస్థాపన చేసుకోబోతున్నట్టు. అంటే విద్యా వైద్య రంగంలో పెను విప్లవాన్ని తీసుకొచ్చింది నందిగాం ప్రాంతంలో కేవలం ఎన్డీఏ ప్రభుత్వం అండి. అది నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వకారణంగా ఉంది. ఈ ప్రభుత్వంలో మేము భాగస్వామి అయినందుకు, మా టైంలో ఇవన్నీ వచ్చినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఒక పక్క అభివృద్ధి కానీ సంక్షేమాన్ని కానీ ఏ విధంగా పరుగులు పెట్టిస్తున్నారో మనం చూస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మోడీ గారి సహకారంతో, అదేవిధంగా కళ్యాణ్ గారి సహకారంతో ఏ విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం పరుగులు పెడుతుందో మనం చూస్తున్నాం. పక్కన గూగుల్ డేటా సెంటర్ కానీ, క్వాంటమ్ వ్యాలీ కానీ, మరి ప్రపంచ దిగ్గజాలు మరి ఆంధ్ర రాష్ట్రానికి రావటం, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు చూస్తే లోటు బడ్జెట్లో ఉన్నా కూడా ప్రతి నెల కూడా 1 తారీఖు కల్లా మేము పెన్షన్ ఇస్తున్నాం. ఒకవేళ 1 తారీఖు ఆదివారం అయితే ముందు రోజే మరి గవర్నమెంట్ వారు ఏ విధంగా ప్రతిష్టాత్మకంగా ప్రతి ఇంటికి కూడా పెన్షన్దారుడి ఇంటికి వెళ్ళి మరి 4,000 పంపిణీ చేయటం అనేది ఒక ఛాలెంజ్లా తీసుకొని ఈరోజు ఎంత విజయవంతంగా పూర్తి చేస్తున్నాం మనం చూస్తున్నాం. అదేవిధంగా మహిళలకు చూస్తే ఉచితంగా బస్సు ప్రయాణం, ఉచిత సిలిండర్స్, అదేవిధంగా రోడ్లు చూస్తే ఒకప్పుడు అధ్వాన్నంగా ఉన్న రోడ్లన్నీ కూడా ఈరోజు ఏ విధంగా మరి కొత్త రోడ్లు మంజూరు చేసి ఏ విధంగా వేగవంతంగా నిర్మాణం చేసుకుంటున్నాయో మొత్తం కూడా నీట్గా వేస్తున్నాము. అదేవిధంగా రిపేర్స్ కూడా మేము చేస్తూ ఈరోజు రవాణా సౌకర్యాన్ని కూడా మేము అభివృద్ధి చేస్తున్నాం. ఇంకా సిమెంట్ రోడ్లు చూస్తే దాదాపు 25 కోట్లు కేవలం నందిగాం నియోజకవర్గంలోనే ఈ 2 సంవత్సరాలు మేము విడుదల చేయడం జరిగిందండి ఎన్ఆర్ఈజెస్ ద్వారా. ఇంకా రానున్న కాలంలో కూడా మిగతా ఎక్కడైతే అవసరం ఉన్నాయో ఆ రోడ్లన్నీ కూడా మేము తప్పకుండా వేస్తాము. అదేవిధంగా మరి త్వరలోనే వేదాద్రి స్కీమ్ను కూడా మేము శంకుస్థాపన చేస్తామండి. ఇన్ని ప్రాజెక్టులు చేసినందుకు, అవకాశం ఇచ్చినందుకు మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్క ప్రాజెక్టుకి వెనక కూడా అమోఘమైన కృషి ఉన్న ఎంపీ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా ప్రజలకు అండగా ఉండే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని ఎప్పుడూ కూడా మేము రైతన్నలకు కానీ, అదేవిధంగా ఈరోజు డిఎస్సి చూస్తే మరి ఉపాధి అవకాశాలు ఏ విధంగా బాబు గారు ఎలక్షన్స్ రాకముందు ఏ విధంగా హామీ ఇచ్చారో మరి తప్పకుండా డిఎస్సిని తీసుకొస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక డిఎస్సి నిర్వహించి దాదాపు 16,000 మందికి ఉపాధి అవకాశాలు, టీచర్ ఉద్యోగాలు ఇచ్చి ఏ విధంగా ఆ మాట నిలబెట్టుకున్నారు. అదేవిధంగా పోలీస్ శాఖలో కూడా ఉద్యోగాలు ఇచ్చి ఏ విధంగా మాట నిలబెట్టుకున్నారు మనం చూసాం. ఏదైనా సరే 11 సీట్లు ఇచ్చిన ప్రభుత్వానికి 11 సీట్లతో పరిమితమైన ప్రతిపక్షానికి 164 సీట్లతో మరి అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి తేడా ప్రజలు క్లియర్గా చూస్తున్నారు. ఎప్పటికి కూడా మరి అభివృద్ధి అనేది కేవలం ఎన్డీఏ కూటమిలోనే జరుగుతుంది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా భవిష్యత్తులో నందిగాంలో మరింత అభివృద్ధి మా హయాంలో జరుగుతుందని తెలియజేసుకుంటూ, అందరికీ మరొకసారి మరి పిఎం గారికి, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, అదేవిధంగా ఎంపీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.